ఈ విషయం మీకు తెలుసా? వెస్టర్న్ కమోడ్ ఇది కన్సీల్ టైప్. ఇది ఫిట్ చేయాలి. కన్సీల్ టైప్ అంటే ఎలా ఉంటుందంటే వెనకాల ఏ పైపు లాంటివి కనపడవన్నమాట. ఇలా దీని కింద నెక్ అన్ని క్లోజ్లో ఉంటాయి అనమాట, కన్సీల్ లాగా. సో ఇవన్నీ ఏం కనపడకుండా వస్తాయి ఇలా. సో దీన్ని ఫిట్ చేయాలి కదా. ఫస్ట్ ఇక్కడ పైప్ ఇచ్చారు కదా, ఇది మరీ ఫ్లోర్కి ఫ్లాట్గా ఉంది కాబట్టి సరిపోదు. ఒక పైప్ జాయిన్ చేసుకోవాల్సిందే. ఇలా ఒక 1 feet పైప్ తీసుకున్నాము, గమ్మేసి యాస్టీస్గా జాయిన్ చేసామన్నమాట. గమ్మేసి జాయిన్ చేసాము, పైపు హైట్ పెంచుకున్నాం అనమాట. పెంచుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటూ పోవాలా. ఎక్కువ కట్ చేయకుండా కొంచెం కొంచెంగా కట్ చేయాల్సి అన్నమాట. సో ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి సరిపోతుందని చెప్పి. కొంచెం కొంచెంగా కట్ చేయాలి, ఎక్కువ కట్ చేయకూడదు అనమాట. కొంచెం కొంచెంగా కట్ చేసుకొని మరి బేసిన్ పెట్టి చూసిన తర్వాత ఇలా గ్యాప్స్ రాకూడదు, ఎక్కువగా కదిపి చెక్ చేసుకోవాలి వైబ్రేషన్స్ రాకుండా. దాని తర్వాత స్క్రూతోనూ దేనితోనో మార్క్ చేసుకోవాలి ఇక్కడ హోల్ చేయాలని. ఇక్కడ మార్క్ పడింది కదా, సో డ్రిల్లింగ్తో హోల్ చేసిన తర్వాత హోల్ చేసి ఇలా ఫిషర్స్ రాల్ ప్లెక్స్ వస్తాయి కదా, రాల్ ప్లెక్స్ వేసి దాని తర్వాత క్లాత్ పీస్ తీసుకోవాలి, కాటన్ది తీసుకొని వైట్ సిమెంట్ ఉంది కదా, వైట్ సిమెంట్ కలుపుకోవాలన్నమాట. ఇలా నీళ్ళు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంత మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే క్లాత్ బాగా నానుతుంది. ఇలాగా క్లాత్ బాగా నానబెట్టాలి దాంట్లో, అంటే మిక్స్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా ఒక లేయర్ లాగా వేసేయాలి. 1, 2 మనకి ఎంత కావాలో అంతగా బేసిన్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా సెట్ అయిన తర్వాత ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా రౌండ్ వైట్ సిమెంట్ పెట్టేసేయాలి. ఈ కోర్ రౌండ్ కూడా వైట్ సిమెంట్ పెట్టాలి, ఇలా రౌండ్ పైప్ మీద కూడా. ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడైనా గ్యాప్స్ మిస్టేక్గా ఉన్నా కూడా కవర్ అయిపోతుంది. దాని తర్వాత బేసిన్ వేసి యాస్టీస్గా స్క్రూస్ వేసి టైట్ చేసేయాలి. ఓవర్ టైట్ చేయకూడదు, లిమిటేషన్ టైట్ ఉండాలి. ఓవర్ టైట్ వేస్తే పగిలిపోతుంది బేసిన్, లిమిటేషన్ టైట్ ఉండాలన్నమాట. బిగించేసిన తర్వాత యాస్టీస్గా ఇలా వైట్ సిమెంట్ తీసుకొని దాని కింద గ్యాప్స్ అన్ని కవర్ చేయాలి. ఎందుకు కవర్ చేయాలంటే దాని కింద రిల్లలు పురుగులు చేరి స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైగా లోపల ఎక్కడైనా చిన్న ఓపెన్ అయ్యి కానీ స్మెల్ వచ్చినా కూడా బయట ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా చేయాలి. ఈవెన్ స్క్రూస్ కూడా బ్లాక్ చేయాలి వైట్ సిమెంట్తో. దాని తర్వాత క్లాత్తో రౌండ్గా ఈ ఎక్స్ట్రా ఉంది కదా అంతా క్లీన్గా తుడిచేయాలన్నమాట. ఫినిషింగ్ క్లీన్గా ఉంటుంది అప్పుడు. దాని తర్వాత క్యాప్ ఉంది కదా, క్యాప్ బిగించుకోవాలి. క్యాప్కి ఇలా ఇచ్చాడు బ్రాకెట్స్, దీనికి లాక్ అయ్యే విధంగా. ఈ బ్రాకెట్స్లో ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇట్లా టైట్గా లాక్ చేసుకోవాలి, రెండు కూడా అలాగా. అయిన తర్వాత ఈ నెట్స్ ఉన్నాయి కదా, ఈ నెట్స్ దీంట్లో ఇన్సెట్ అయ్యే విధంగా ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా సెట్ చేసిన తర్వాత ఈ హోల్స్ ఇచ్చాడు కదా, హోల్స్లోకి ఈ నెట్ బోల్ట్స్ వేసి నెట్ టైట్ చేసుకోవాలి బాగా. చేయకూడదు. టోటల్గా అంతా క్రాస్ చెక్ చేసుకొని ఒక 12 hours వదిలేయాలి ఇది ఎండడానికి బాగా. అంతకుముందు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ ఎక్కడ పడకూడదు, సేఫ్గా